అరుణాచల గిరి ప్రదక్షిణ అంటే ఇది ఒక కేవలం యాత్ర కాదు, ఒకసారి చుట్టేస్తే జీవితం మారిపోతుంది అని రమణ మహర్షి నుండి సైన్స్ కూడా అంగీకరించే పవిత్ర శక్తి. అయితే ఎందుకు ఒక కొండ చుట్టూ తిరగడము మాత్రమే అంతటి మహోన్నత ఫలితాన్ని ఇస్తుంది? దీనికి శాస్త్రంలో, తంత్రంలో, పురాణాల్లో దాగి ఉన్న అసలు రహస్యము ఏమిటి? ఇవాళ మీరు వినబోయేది అరుణాచల గిరి ప్రదక్షిణ వెనుక ఉన్న అసలు శాస్త్ర రహస్యము పురాణము చెప్తుంది. శివుడు ఒకసారి తన లింగ రూపంలో ఎలా ఉందో చూపడానికి అగ్నిస్తంభం రూపంలో కనిపించాడు. ఆ అగ్నిస్తంభమే ఈరోజు అరుణాచలము కొండ. అందుకే దానిని అగ్నిలింగము అంటారు. అక్కడ కేదారాయి, కేడా చెట్టు, కేడాశిల కూడా మనిషి చేయగలిగే అపారంగా నెగిటివ్ ఎనర్జీ కాల్చేసే శక్తితో ఉంటుంది. రమణ మహర్షి మాటల్లో అరుణాచలం క్యాన్ డూ ఇంటర్నల్ వాట్ ఏ గురు డస్ ఎక్స్టర్నల్. శాస్త్రము ప్రకారము అరుణాచలము మొత్తం కొండ, ఒక శక్తి యంత్రము. మీరు చుట్టూ తిరిగే 14 కిలోమీటర్ల మార్గము కేవలం రోడ్డు కాదు, అది ఒక సంపూర్ణ ఎనర్జీ సర్క్యూట్. ఈ సర్క్యూట్లో 8 ప్రధాన శక్తి నుడులు ఉన్నాయి. అష్టలింగాలు, ఇంద్రలింగము, అగ్నిలింగము, వాయులింగము, ఈశాన్యలింగము, ఇంకా మరిన్ని లింగాలు. ప్రతి లింగము మీలోని ఒక గ్రహ దోషాన్ని, ఒక కర్మ దోషాన్ని కరిగించేలా పనిచేస్తుంది. 14 కిలోమీటర్ల వాకింగ్, 800 క్యాలరీస్ బర్న్, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్, నర్వస్ సిస్టమ్ లూసెన్స్, డైజెషన్ రీసెర్చ్, నీ స్పైన్ అలైన్మెంట్ ఇంప్రూవ్స్, స్లీప్ క్వాలిటీ డబల్స్. కొందరికి ఇది యోగం లాంటిది. కొండే గురువు, మార్గమే ధ్యానము. గిరి ప్రదక్షిణ మొత్తము విస్తారమైన ఫ్రీక్వెన్సీలతో నిండి ఉంటుంది. సైన్స్ సేస్ వాకింగ్ ఇన్ సర్క్యులర్ మోషన్ రిలీజెస్ డోపమైన్, సెరటాయిన్, ఇంటర్నల్ కాలమ్స్, మెంటల్ క్లారిటీ. అందుకే చుట్టి వస్తే ఆత్మలోతుల్లో ఒక అకర్ణ బాధ తగ్గినట్లు అనిపిస్తుంది. అరుణాచలం కొండ ఈఎంఎఫ్ తరంగాలు అధికంగా ఉంటాయి. న్యాచురల్ జియోమాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ హియర్. దీనివల్ల నెగిటివ్ థాట్స్ డ్రైన్ అవుతాయి, కార్మిక ఇంప్రియన్స్ డైల్యూట్ అవుతాయి, ఆరా రీఛార్జెస్, కుండలి సడన్ యాక్టివేషన్ జరుగుతుంది. ఇది ఎవరు కూర్చొని జపం చేయకపోయినా జరుగుతుంది. అందుకే దీనిని వాకింగ్ మెడిటేషన్ అంటారు. రమణ మహర్షి ఇలా అన్నారు: గిరి ప్రదక్షిణ ఈజ్ ద సింప్లీ పాత్ ఆఫ్ సెల్ఫ్ రిలీజియన్. ఎందుకంటే మీ శరీరం నడుస్తుంది, మీ మనసు క్రమంగా నిశ్చలత్వం పొందుతుంది, మీ శ్వాస శివతత్వంతో సమమవుతుంది, మీ చుట్టూ ఎనర్జీ సర్కిల్ పూర్తి అవుతుంది. ఈ 4 కలిసి వచ్చినప్పుడు స్వయానుభవంకు దగ్గర చేయుట. అందుకే ఆయన డిసిపుల్స్కి మొదట ఇచ్చే ఉద్దేశము గో ఫర్ గిరి ప్రదక్షిణ. రాత్రి చీకటిలో ఇలా ఉంటుంది: నాయిస్ పొల్యూషన్ జీరో, బాడీ వైబ్రేషన్ లో, మైండ్ కామ్, ఎర్త్ ఈఎంఎఫ్ హైయెస్ట్, కాస్మిక్ రేస్ డైరెక్ట్. అందుకే రాత్రి 12 నుండి ఉదయం 4 వరకు చుట్టే వారికి అతి త్వరలో ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మికులు దానిని శివ ప్రహార కాలము అంటారు. షూస్ లేకుండా నడవటము, శరీరంలో 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. జపం చేస్తూ నడవడము, ఓం నమఃశివాయ, అరుణాచల, ఎవరిని దాటిపోకూడదు, కర్మ బదిలీ అని చెప్తారు. కోపం లేకుండా నడవటము, అగ్నిలింగ శక్తి అసంకల్పము సహించదు. దానం చేయడము, ఇది కర్మానుశుద్ధిని చేస్తుంది అందరూ చెప్తారు. అరుణాచలము ఒకసారి చుట్టేసుకుంటే జీవితం మారిపోతుంది అని. ఇది నిజమే. కారణము శరీరంలో 3 స్థాయిలు మార్పులు వస్తాయి. 1 బాడీ క్లెన్సింగ్, 2 మైండ్ ప్యూరిఫికేషన్, 3 కార్మిక క్లియరెన్స్. కొండ యొక్క అగ్నితత్వము సర్టన్ కార్మిక లేయర్స్ని దూరం చేస్తుంది. అందుకే కొందరికి సమస్యలు తగ్గుతాయి, భయం పోతుంది, ఆర్థిక స్థితి స్థిరపడుతుంది, సంబంధాలు మెరుగుతాయి, మనసు ప్రశాంతం అవుతుంది. ఇవి యాదృచ్ఛికం కాదు, అది అరుణాచలము ఎనర్జీ రెస్పాన్స్. అరుణాచలము గిరి ప్రదక్షిణము ఇది దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గం కాదు, దేవుడు మీ దగ్గరకు వచ్చే ప్రక్రియ. కొండ చుట్టూ తిరుగుతారు మీరు, కానీ మారేది మీ లోపల. అందుకే రమణ మహర్షి ఇలా అన్నారు: వన్స్ యూ స్టెప్ ఆన్ దిస్ పాత్, అరుణాచల నెవర్ లీవ్స్ యూ. నేను చూపించిన అరుణాచలంలో ఎందుకు గిరి ప్రదక్షిణ చేయాలి?
అన్న వీడియో ఎంతమందికి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. కొత్త వాళ్ళైతే లైక్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.